జనతాపార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే 3 ప్రదేశాలకు సంబంధించి ఒక గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకటి సువేందు అధికారి ఈ దఫా బెంగాల్లో ఖచ్చితంగా గెలిచి తీరతామని చెప్తున్నారు. వాస్తవం కిందసారి అతనికి డిప్యూటీ సీఎం ఇస్తానంది ఒకప్పుడు ఆ పార్టీ నుంచినే వచ్చారు ఆయన, తృణమూల్ కాంగ్రెస్ నుంచినే. ఇప్పుడు తను హిందుత్వ ద్వేషం, మమతా బెనర్జీ ద్వేషం, మైనార్టీ బుజ్జిగింపు నచ్చకే ఇటు వచ్చాడు. లైక్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉండి హిందుత్వ ద్వేషము వాటి మీద విరక్తి చెంది ఇటు వచ్చి ఎట్లయితే చేస్తున్నాడో ఇక్కడ ఈయన కూడా అట్లాగే ఉంది సువేందు అధికారి తీరు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో గ్యారంటీగా 155 సీట్ల దాకా వస్తాయని నమ్ముతున్నాడు. అలాగే నమ్మంటున్నాడు ఆయన. అస్సాంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ హిమంత బిశ్వ శర్మ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు 126 అసెంబ్లీకి గాను 103 స్థానాల్లో గెలిచి తీరతామని చెప్తున్నారు. ఆయనది మరొకటి అవుతుంది. మరొక వైపున తమిళనాడులో అన్నామలై వచ్చేటప్పటికి ఖచ్చితంగా గెలిచి తీరతాం, ఈ దఫా రాసి పెట్టుకోండి, ఏఐడిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అన్నటువంటి ప్రకటన చేసుకొస్తున్నారు.